గైస్, నేను మీ సిమన్ రాకీ. చెప్పాను కదా మీకు ఎవరీ సండే ఫుడ్ డొనేషన్ ఉంటుంది నా ఛానల్ అని. అలాగే ఈ ఆదివారం కూడా ఫుడ్ డొనేషన్ అయితే స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్ 6 కి లేసి మీరైతే ఎగ్స్ కి కూరగాయలు కంటూ వెళ్ళిపోయారు కొందరు కూరగాయలకి. నేను ఎగ్స్ కాట్లకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుండి అయితే వీడియో అయితే స్టార్ట్ అయింది. మీరైతే ఎవరు ఎక్కడ స్కిప్ చేయకండి. లెట్స్ గో. హలో గైస్, ఫైనల్ గా అయితే ఫుడ్ అంతా అయితే మేమైతే మొత్తం రెడీ చేస్తాం. ఫుడ్ అది మీకు చూపిస్తాను కూడా. ఫుడ్ అయితే ఎన్నోమైంది అదైతే ఇప్పుడు ప్యాకింగ్ అయితే అయిపోద్ది. ప్యాకింగ్ మొత్తం వీడియో మొత్తం కొడతాను. ప్యాకింగ్ కూడాను మేము ఫుడ్ ప్రిపరేషన్ చేసే లొకేషన్ కూడా మీకు చూపిస్తాను, చూడొచ్చు. మరి ఈ రోజైతే ఐటమ్ వచ్చి ఎగ్ కర్రీ, మామూలు రైస్. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే మాత్రం, మేము అనుకోలేదు. ఫైనల్లీ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఈసారి కొంచెం మా టీం వాళ్ళు రాలేదు కొన్ని ఇష్యూస్ వల్ల. రాకీ, నేను ఇంకా సాయన్ అయితే వచ్చి మొత్తం కంప్లీట్ చేసాం. మా అమ్మ కూడా హెల్ప్ చేసింది. సో అంత కష్టమైనా సరే మొత్తం ఈసారి మధ్యాహ్నం కల్లా ఫుడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్యాకింగ్ ఇప్పుడు రెడీగా ఉంది. ఇక్కడైతే ఫుడ్ ప్యాకింగ్ అయితే జరుగుతుంది. ఇదిగోండి అందరూ ఇగో మాతో పాటు ఇగో వీళ్ళు కూడా యాడ్ అయ్యారు మా రిలేటివ్స్. ఇదిగోండి వెంకీ బ్రో ఇక్కడే ఉన్నాడు, మన హీరో. నేనెందుకు ఇక్కడ ఉంటే ఆటో డ్రైవర్ హలో, నమస్తే. నమస్తే. చాలా సినిమాకి ఆ చెప్పు. ఓ చూడు హలో. ఎంత బాగా చేస్తున్నా. ఇంకా అయిపోయిందండి. హాయ్ హాయ్. అలా మన సీవన్ రాకీ బాయ్ చక్కగా సంతోష్. రేపటి శ్రమ తర్వాత మేమందరం ఎప్పుడైతే హోటల్ లో స్టార్ట్ అయ్యామో, సో ఇదిగోండి మన సీవన్ రాకీ బ్రో. ఇంకీ బ్రో హాయ్ హాయ్. ఇప్పుడు సెకండ్ ఫుడ్ బ్లాగ్ ఇది. సో ఎలా జరిగింది ఏంటో చెప్పండి. ముందుగా నిమ్మకాయలతో అయితే స్టార్ట్ చేసాం. నిమ్మకాయల రాకీ ఇదైతే చాలా బాగా అయితే జరిగింది. ఇది మొత్తం మేము అనుకున్నట్టు వచ్చింది. ఫుడ్ అయితే కర్రీస్ అయితే చాలా బాగుంది. కర్రీస్ కూడా చిన్నోళ్ళు చెప్పుకుంటారు బాగా బాగున్నదని. ఇంకా ఇది చెప్పడానికి ఏట్లేదు. మా టీమ్ లో చాలా మంది ఈ రోజు రావడం కొంచెం ఇదైపోయింది. వెళ్తాది బాగా, కొందరు రావడం కావలేదు. 10 గుడ్లు ఒకటే తినేసాడు. మేము అనుకున్నాం చేసే ఏ మంచి పైన చేసినప్పుడు అయితే క్లైమేట్ అయితే చేంజ్ అయిపోద్ది. మేము చేసి అవుట్డోర్ లో కదా ఫుడ్ అయితే ప్రిపేర్ చేయడం, క్లైమేట్ అయితే మారిపోయి ఇది అయిపోతాం అనుకున్నా. ఆ దేవుడి దేవలు అయితే క్లైమేట్ అయితే చాలా బాగుంది. మేము పంచినప్పుడు కూడా ఇప్పుడు క్లైమేట్ అయితే బాగుంది. హలో గైస్, మేమైతే కృష్ణరాపురంలో ఉన్నాము. ఇదిగోండి. సో ఇక్కడ నుంచి మేము ఫుడ్ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం. అయితే మేము వెళ్లే ప్రతి చోటు మీకు మాంటేజ్ చూపించి అక్కడ మేము ఎక్కడ పంచుతున్నాం, ఎవరు పంచుతున్నాం, ప్రతిదీ ఇన్ డీటెయిల్ గా చెప్తున్నాం. అండ్ ఇలా ఎందుకు చేస్తున్నాం అంటే, ఆ ఏరియాలో ఉన్న ఎవరైనా మీకు రేపు పొద్దున్న ఇలా మా ఛానల్ సీమన్ రాకీ ఛానల్ తరపున వచ్చి ఇలా మేము చేస్తున్నామని అర్థం అవ్వాలి. అండ్ ఎవరికైనా సపోర్ట్ చేయాలనుకుంటే, మాతో పాటు కొలాబ్ అవ్వాలనుకున్నా మాకు డిఎం చేయండి. ఏ ఏరియా నుంచి వైజాగ్ లో మాక్సిమం మేము ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నా ప్రతి ఏరియా మేము చూపిస్తాము. ఓకేనా? మేమైతే ప్రెసెంట్ వేపగుండ జంక్షన్ దగ్గర ఉన్నాము. జంక్షన్ దగ్గర స్టార్ట్ చేసి ఇప్పుడు వేపగుండ జంక్షన్ దాకా వచ్చాము. సో నెక్స్ట్ ప్లేస్ కూడా మీకు కవర్ చేస్తాం. సో ఇప్పుడు మేము ఎన్ఐడి దాటి మరిపాలెం సైడ్ వెళ్తున్నాము. ఇక్కడ మేమైతే 104 ఏరియాలో ఉన్నాము. సో ఈ ఏరియా కవర్ చేస్తున్నాము.
ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాం మేము ప్రెసెంట్. డ్రైవర్ కాల్ ఎక్కింది. ప్రెసెంట్ మేమైతే జ్ఞానపురంలో ఉన్నాము. జ్ఞానపురం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. జ్ఞానపురం బస్ స్టాప్ ఇది. మేమైతే లాస్ట్ జ్ఞానపురం రైల్వే స్టేషన్ దాకా అయితే వచ్చాము. ఇక్కడతోనే మాకు అయిపోయింది. అంటే ఒకసారి మీరు ఆలోచించండి, జ్ఞానపురం రైల్వే స్టేషన్ దాకా టౌన్ దాకా వెళ్లాల్సినది కూడా లేదు, ఇంతమంది ఇక్కడ ఉన్నారు. సో ఈ ఏరియా నుంచి ఎవరైనా సాయం చేయాలనుకున్నా మీరు మాకు చెప్పొచ్చు. ఇంకోటి పబ్లిసిటీ అలాంటివి మీరు ఏం ఆశించద్దు. నలుగురికి అన్నం పెట్టాలి అనే ఉద్దేశంతో మొదలు పెట్టిన మంచి పని ఇది. మిగతా తను మాట్లాడతారు, తన మాటలో వినండి. హలో గైస్, చాలా మంది అయితే ఆకలితో అయితే ఉన్నారు. మేము జ్ఞానపురం దాకా అయితే వచ్చాం. ఇది మాకి ఎవరో మాకు పేరు రావాలి ఇది రావాలి అనేది కాదు, 10 మందికి కడుపు నిండాలనే ఆలోచనతో మాత్రం కేవలం చేస్తున్నాం. ఈ వీడియో చేసి అప్లోడ్ ఎందుకు పెడతాం అంటే మాకు ఈ వీడియో చేసి మాకుంటే ఎవరైనా డెవలప్ చేసిన వాళ్ళు వస్తారని చిన్న ఆశ. కానీ ఈ చేసి మేము పేర్లు సంపాదించాలి, నేలలో కార్లు కొనుక్కోవడం ఆలోచన అయితే లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే సీమన్ రోకన్ యూట్యూబ్ ఛానల్ లో వీడియో చూడండి, ఇన్స్టాగ్రామ్ లో సీమన్ రోకన్ ఉంటది. ఇంట్రెస్ట్ ఉన్న జస్ట్ డిఎం చేసి మీకు తోచిన సాయం చేస్తే 10 మంది కడుపు నింపుతాం. అది ఒక్క ఆలోచనతో మాత్రం ఈ కార్యక్రమం అయితే చేయాలని అయితే ముందు అడిగేసాం. మీరు కూడా మీలో కూడా ఎవరో ఒకరు అయితే సాయం చేయాలనుకున్నారైతే రావచ్చు. సంచలన ఆకృతి కూడా ఉండాలంటే మాతో కూడా మా ఇన్స్టా ఐడికి మెసేజ్ చేయండి. మీరు ఎవరైనా మాతో పాటు పంచాలనుకున్నారు మిమ్మల్ని కూడా మా టీమ్ లో కొలాబ్ చేసుకుని మిమ్మల్ని కూడా తీసుకెళ్లి డొనేట్ చేస్తాం. ప్రెసెంట్ మేమైతే ఆర్కే బీచ్ కి వచ్చాం. ఆర్కే బ్రో, హాయ్ హలో గాయ్స్, ఫుడ్ డొనేషన్ చెప్పిన కంప్లీట్ అయిపోయింది. నాతో పాటు ఈ రోజు వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని అలా ఫుడ్ డొనేషన్ అయిపోతే అలా బీచ్ కి వెళ్దామని మాట ఇచ్చాను. వాళ్ళ మాట నేను ఎప్పుడు కొట్టకూడదని చెప్పి వాళ్ళ హ్యాపీనెస్ మీకు కాదనలేక బీచ్ కి అయితే వచ్చాం. మేమంతా మొత్తం మన కష్టపడే ఫలితానికి మొత్తం మన అనుకున్నట్టు అయిపోయాక వచ్చే హ్యాపీనెస్ వేరే కొట్టది. ఎంత కష్టపడినా సరే ఆ హ్యాపీనెస్ అనేది మళ్ళీ తిరిగి రాదు. మేము ఎందుకు చెప్తానంటే ఫుడ్ అనేది ఎక్కడ వెయిట్ చేయకండి, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఫుడ్ అనేది నేను ఈరోజు పంచుతున్నప్పుడు చూసాను, బాబాయ్ అన్నం తింటారంటే నాన్న ఇచ్చినా ఆకలేస్తున్నా చాలా మంది అన్నారు. మీరు కూడా ఎక్కడ ఫుడ్ అనేది వెయిట్ చేయకండి. ఎవరైనా ఉంటే పెట్టడానికి ట్రై చేయండి. మేము ఈ వీడియోలు చేస్తున్నాం అంటే మాకు పేరు రావాలి, ధనం రావాలి మీ నుండి ఏదో మేము ఆశించి అయితే మేము ఏం చేయట్లేదు. మాకు ఎవరైనా మేము చేసే దాంట్లో ఎవరైనా మాకు యాడ్ అయ్యి హెల్ప్ చేస్తే మేము ఇంకొక 10 మందికి యాడ్ చేసి పెట్టాలన్న ఆలోచనతో మాత్రమే ఈ కార్యక్రమం చేసాం. దేవుడి దేవాలైతే క్లైమేట్ కూడా మాకు మంచిగా సహకరించింది. నాతో చేసిన వాళ్ళు ఈ రోజు అందరూ కూడా మంచిగా సహకరించారు. ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్ తో అందరం అయితే బీచ్ కి అయితే వచ్చాం. మరి ఇంకేముంది, బాయ్ బాయ్.